గోదావరిలో నీళ్లున్నా దేవాదుల మోటార్లు ఆన్ చేయడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడ పంపింగ్ ఆగిపోవడం వల్లే వరంగల్, కరీంనగర్ జిల్లా రైతులకు ఇబ్బందులు వస్తాయన్నారు. దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నారు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తుంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు 2.5 సంవత్సరాలుగా అంగుళం కూడా ముందుకు పోవడం లేదు. మోటార్లు ఆన్ చేయలేదు. లక్షలాది ఎకరాల్లో పోయిన సంవత్సరం వరంగల్ జిల్లాలో పంట నష్టానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లా కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల దేవాదుల మోటార్లు ఆన్ చేయలేదు. లోపల పోయి చూస్తే 3 మోటార్లకు 3 స్విచ్ ఆఫ్ ఉన్నాయి. యాసంగి పంట లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో వరి సాగు వేస్తూ ఉన్నారు. ఎందుకు మోటార్లు బంద్ చేసినారు? ఇది నిర్లక్ష్యం కాదా? ఈ టైంలో మోటార్లు బంద్ చేస్తారా? నదిలో నీళ్లున్నాయి, చూస్తే దేవన్నపేట పంప్ హౌస్లో 3 మోటార్లు బంద్ ఉన్నాయి. 1,000-2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 2,40,000 ఎకరాలకు ఇంకా ఆయకట్టు వస్తుంది. 2.5 సంవత్సరాలు అయింది. 200 కోట్లన్న ఖర్చు పెట్టిందా? ఎందుకు దేవాదుల మీద నిర్లక్ష్యం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏమో 7,300 కోట్లు ఖర్చు పెట్టి 3,17,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఇవాళ నువ్వు ఫెయిల్ అయిపోయినావు. గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపడంలో, గోదావరి నదిలో తెలంగాణ హక్కులు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అటు కృష్ణా నదిలో కూడా ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే ఈ 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగింది. రైతు బంధు మొన్న ఏమన్నారు? రైతు బంధును 1 జనవరికి కొత్త సంవత్సరం కానుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు. సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు. ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎలక్షన్ కాగానే 17వ తారీఖే రైతు బంధు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 17వ తారీఖే రైతు బంధు వేస్తామన్నారు. 20 తారీఖు వచ్చింది.